ప్రధానంగా మనం నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే వర్చువల్గా ₹1,00,00,000 ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సింగరేణి కార్మికులకి. సో ఇక్కడ ఈ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సవాల్కు సిద్ధమని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమని కూడా వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ళకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏంటంటే తెలిసే అవకాశం. రాష్ట్రంలో ప్రభుత్వం అనుకోగా 3 నెలలు కాలేదు. అప్పుడే హామీల మీద విపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రాద్ధాంతం చేయడం, ఒకవైపు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాలనను తగ్గించడంలో ప్రభుత్వ పెద్దలు నిమగ్నమయ్యారు. ఉద్యోగులకు సరైన తేదీలో జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్న పరిస్థితి నుంచి కొంత గట్టెక్కించింది రాష్ట్రాన్ని. ఎస్, అప్పులు చేసుంటారు. అప్పులు చేయడం అనేది అంటే ఇనిషియల్ స్టేజ్ కొంత తప్పదు. ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే కొంత తీసుకురావాలి, అప్పు తీసుకురావాల్సింది. మన కుటుంబ సభ్యులతో మనం వేసిన తర్వాత మన ఇంట్లో చక్కదిద్దుకోవాలి, మన ఇంట్లో సామాన్లు చేసుకోవాలి, అని సమకూర్చుకోవాలనుకున్నప్పుడు కొంతమేర చేపదులు అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇది అట్లాంటిది అప్పుడు శాశ్వతంగా తీసుకొచ్చేది కాదు. విపక్షాలు చేసేటువంటి అంటే అదరూపాల మీద 6 గ్యారంటీల మీద ఆల్రెడీ 2 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. మరో 2 గ్యారంటీలకు ఈ రోజు స్పీకర్ ఫస్ట్ నుంచి వస్తుంది, అమల్లోకి వస్తుంది అంటున్నారు. వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు అందరికి వచ్చిందా లబ్ధిదారులు మొత్తానికి ఇచ్చారా ఏమైంది మళ్ళీ మొదలవుతుంది. లబ్ధిదారులు అందరికీ లేదు, వాళ్ళని తప్ప వీళ్ళని తప్ప వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు. ఖచ్చితంగా కొంత లోటుపాట్లు ఉంటాయి. ఏ పథకం అమలు అయినా ప్రారంభంలో లోటుపాట్లు ఉంటాయి. వీటి విషయంలో ప్రతిపక్షాలు ప్రాధాన్యత చేయకుండా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి సహకరిస్తే బాగుంటుంది. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించిపోయింది. అప్పుల పరంగా చూసుకున్నా, సంక్షేమ పథకాల అమలు విషయంలో చూసుకున్నా, పాలనాపరంగా చూసుకున్నా, అధికారుల పనితీరు చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా అన్ని రంగాల్లో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించింది. ఈ వ్యవస్థను చక్కదిద్దాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. చెప్పారు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారని రేవంత్ రెడ్డి చెప్పారు. చర్చకు వస్తారా అని అడిగారు. కరెక్టే. ఇసుకలో దోచుకున్నారు. ధరణికి సంబంధించిన వాటి విషయంలో ధరణి పేరుతో భూములను దోచుకున్నారు, మట్టిని దోచుకున్నారు, సంపదను దోచుకున్నారు. స్కీమ్లలో అన్ని దొరలే. రైతు బీమా పథకంలో కూడా అక్రమాలు జరిగాయి, రైతు బంధు విషయంలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పి అరెస్ట్ చేస్తా ఉంటాం. అంటే గత ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది, దుబారా ఏ రకంగా చేసింది, ప్రభుత్వ ఖజానాన్ని ఏ రకంగా కొల్లగొట్టింది అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మొదటి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ గాని, రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఎక్కువ చేస్తా ఉన్నది, అక్రమాలు ఎక్కువ చేస్తా ఉన్నది, అవినీతి ఎక్కువ జరుగుతా ఉన్నది, అనర్హులకు అనవసరంగా ప్రభుత్వ ఖజానాను కట్టబెడుతున్నారు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ప్రభుత్వ సంపదను చూసి పెడుతున్నారు అని చెప్పారు. గత పాలకులు దీన్ని పట్టించుకోలేదు. వాళ్ళు ఒళ్ళేది మేము చేస్తామన్నారు. ఇప్పుడు మొత్తం బయటకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, పథకాలు అమలు కావట్లేదు, పథకాలు చేయట్లేదు. 10 సంవత్సరాలు ఉన్నారు సార్, ఇంటికి ఉద్యోగం ఇచ్చిరా? ఎస్ కృష్ణమూర్తి గారు, ప్రధానంగా వ్యాఖ్యలు ఏవైతే చూసుకుంటున్నామో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పూర్తిగా నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు కూడా ఇక్కడ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇవ్వనప్పుడు 10 నెలలు సాధ్యం కాదు అమలు చేయలేని వాళ్ళు ఈరోజు 2 నెలలు 3 నెలలు వచ్చి డబ్బులు పెట్టేందుకు ప్రజలమన్నట. మొదటి కాల్చేందుకు ప్రజలతో అవుతుంది కదా. 10 నెలలు అమలు చేయలేదు. ప్రజా తీర్పులో కాంగ్రెస్ పార్టీకి పట్టం కూడా కట్టేవారు కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి పార్టీ మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలకి.
అదే నేను ఏమంటున్నాను, ఈ ప్రభుత్వం కొంత ఒక 6 నెలలు ఒక 1 year ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే నిలదీస్తే బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిన మొత్తం ఇచ్చే అల్లావుతే అద్భుతంగా ఉంటుందా మీ దగ్గర? వాళ్ళు అద్భుతంగా ఉందా? వస్తుంది టైం పడ్డా చెప్పినా మరి వీళ్ళు మర్చిపోయినా అద్భుతంగా మిచ్చిపోయినా వీళ్ళకి ఇస్తే వాళ్ళు అదే ఆ దీపాన్ని వాడుకుంటే అనుకోవచ్చు. వీళ్ళు భూమి బట్టి ఆ దీపాన్ని మిచ్చిపోయారు. భూమి ఇవ్వడానికి టైం పడుతుంది కదా. అంటే కొంచెం ఆలోచన చేయాలి. మేము 10 సంవత్సరాలు ఏం చేశాము? కృష్ణమూర్తి గారు అంటే అందరికి ఇంటర్నెట్ ఇస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఒకటి సీఎం సవాలుకు సంబంధించి బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎలా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా చర్చకు సిద్ధం అంటే ఇప్పుడే కారు పార్టీ ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆదరణ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. బీజేపీ కొంతవరకు పుంజుకున్న తగ్గినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎలా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని? ఏం తీసుకుంటే సార్, ఎలక్షన్ టైంలో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉండనే ఉంటాయి. వీళ్ళు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడే అవకాశం ఉంటాయి. దాన్ని కొంచెం తిప్పి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. రైతు బంధు పథకాలలో రైతులు రుణమాఫీ సంబంధించిన డబ్బులు February 1 వేస్తారని ఏమి అని అవుతారు విపక్షాలు. గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు, February 1 వేస్తున్నాం మీ అకౌంట్లలో, రైతు రుణమాఫీ జరిగిపోతుంది, అందులో తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ వాస్తవంగా ఆయన అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి ఖజానా పరిస్థితి డొలా ఉంటుంది. బయట ఏం చెప్పారు రికార్డు ఏమున్నాయి అంటే ఏం లేవు. దీంతో కొంచెం జాప్యం జరుగుతూ ఉన్నది. ఒప్పుకుంటున్నాం కదా, ఎస్ కొంత జాప్యం జరుగుతుంది. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము అని చెప్తాము. చెప్పారు ఒప్పుకున్నదా? ఎస్ జాప్యం జరిగింది, చెప్పినాం జాప్యం జరిగింది, ఒప్పుకుంటామని చెప్పారు. వీళ్ళు ఏమంటారు, ముందు February 1 వేసావా, ఎంతమంది అకౌంట్లో వేశారు రుణమాఫీ డబ్బులు చూపించండి అడుగుతారు. ఒప్పుకోవడం లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ప్రచారంలో ప్రచారాలు అన్ని పార్టీలు కావాలి, బీఆర్ఎస్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, మిగతా పట్టుబడి. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రజల్లోకి పార్టీ ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమయం ఇవ్వాల్సిన అవసరం చెప్పారు. మేము నెలకు 70 కోట్ల రూపాయలు అప్లై కడతామని చెప్పారు. వడ్డీ నిన్న వడ్డీలు కడుతున్నారు. అంటే ఏ రకమైనటువంటి వడ్డీలు చెల్లించుకుంటాం. ఇంత భారంగా ఖజానా పరిస్థితి ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఆలస్యంగా మొట్ట మార్పడగా అమలు చేసే ఎట్లా అమలు చేస్తారు?